కొద్ది టైం పాటు ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి, ఇది చిత్తూరు లాంటి ఒక చిన్న నియోజకవర్గానికి అపోలో సంస్థ ఒక 1000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది మురకంపట్లో. మనం వాళ్ళకి భూములు ఇచ్చింది 96, 98లో. అంటే ఇంచుమించు 28 సంవత్సరాలు పట్టింది వాళ్ళు అభివృద్ధి చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. ఆషామాషిగా మెడికల్ కాలేజీ తెచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడికల్ కాలేజీలు కట్టామని. మీ దృష్టిలో ఎన్ని కట్టాడు? ఎక్కడెక్కడ కట్టాడు? ఇది నేను అడిగే ప్రశ్న కాదు, జనరల్ టాపిక్. ఒక 3 జాగాలో ఒక స్టేజ్కి వచ్చింది, మీకు అన్ని కాలమ్స్ ఫుటింగ్ లేసి వదిలేశారు. మా ముఖ్యమంత్రి వచ్చి ప్రభుత్వం దగ్గర నిధులు లేదు కాబట్టి ప్రైవేటీకరణ చేసి ఎంతో కొంత అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో పీపీ మోడల్లో పిలిచాడు. అపోజిషన్ లీడర్ ఏం చేయాలి? నీ డ్యూటీ నువ్వు చేయాలి, కానీ నువ్వు థ్రెట్ చేసినావు. ఎవరైనా మెడికల్ కాలేజీలు ముందుకు వచ్చి పెడితే నేను వాటిని వస్తానే రద్దు చేస్తాను అంటూ ఈజ్ డూయింగ్ యాజ్ ఎ బ్లాక్మెయిల్. ఓకే, సో మీరు అడిగిన యూనివర్సిటీ చిత్తూరుకి అంటే ఖచ్చితంగా యూనివర్సిటీలు వస్తుంది. అది ప్రైవేట్గా కావచ్చు లేదా గవర్నమెంట్ కూడా కావచ్చు. ముందు మాదిరి గవర్నమెంట్ పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఎడ్యుకేషనల్గా క్యాపిటల్ సిటీలో బాగుండాలి కాబట్టి వీటి వాళ్ళని పిలిచిపెట్టించారు, ఎస్ఆర్ఎం వాళ్ళని పిలిచిపెట్టించారు. ఇవాళ మా సోషల్ మీడియాలోనే చెప్పారు 475 సంవత్సరాల బెడ్ఫోర్డ్ ఇంగ్లీష్ స్కూల్ లండన్లో ప్రపంచంలో నెంబర్ 1 స్కూల్, దాన్ని కూడా అమరావతికి తెస్తూ ఉన్నారు. 8 ఏకర్స్ అలాట్ చేశారు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక అనేక బ్రాండెడ్ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు యువ నాయకుడు పనిచేస్తున్నారు. మా ఎలక్షన్ సమయంలో మురకంపట్లో మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గంలో నేను ఒక యూనివర్సిటీని ఇచ్చేకి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ పనిలో భాగంగానే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అంటే ఒక టీం వేసి ఉంటారు ఆల్రెడీ, ఇక్కడ ఏ యూనివర్సిటీ ఇస్తే బాగుంటుంది, ప్లస్ ఎస్వి సెట్ వాళ్ళు కూడా వాళ్ళు అడిగారు యూనివర్సిటీ పర్మిషన్స్. సో అడిగి అప్లై చేస్తున్న పర్మిషన్స్ ఏమి, వాటి బ్యాలెన్స్ ఏముంది, వాటిని మీరు త్వరగా ఇది చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. సో ఖచ్చితంగా మన చిత్తూరుకి యూనివర్సిటీ బిఫోర్ 29 తెచ్చేదంటే గ్యారెంటీ. అది మళ్ళీ ప్రైవేటా ప్రభుత్వమా అంటే ఏదైనా కావచ్చు, ప్రభుత్వం నుండి కూడా రావచ్చు లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నం చేసే బాధ్యత నా పైన ఉంది. పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి అనేక. అదే నేను అనేది చాలా జాగాలో ఉంది. మళ్ళీ ఇప్పుడు పక్కన గంగాది నెల్లూరు కావచ్చు, నగిరిలో ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు, ఈ పక్కన పీలేరులో ఉండొచ్చు, కుప్పంలో ఉండదు. ఒక జిల్లాలోనే 10 పెట్టేసినారు అంటే అది అడ్మినిస్ట్రేషన్ పరంగా మళ్ళీ మైనస్ అవుతుంది. సో కుప్పం ఇక్కడ చిత్తూరు నుండి కుప్పం పోయి చదువుకునేది పెద్ద డిస్టెన్స్ కాదు, ఇక్కడ నుండి తిరుపతి పోయేదేం పెద్దది కాదు. అందులో 3 జిల్లాలుగా విభజన జరిగిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు మా ఒక సొంత జిల్లాలో లేకపోతే కంపల్సరీ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ఇక్కడ తీసుకురావడానికి మనకి పీవీకేఎన్ కావచ్చు, అనేక ప్రభుత్వ గవర్నమెంట్ ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిని పరిశీలించి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా మన చిత్తూరుకి తెచ్చే బాధ్యత నా పైన ఉంది, అది చేస్తాను. నీవా నదికి సంబంధించి నేను ఎలక్షన్లో ఎక్కడ హామీ ఇలా, నా హామీలో ఏదన్నా ఉంటే క్లిప్ ఎత్తుకోండి, నేను ఐ విల్ బీ ఆన్సరబుల్. నేను నీవా నదిని ప్రాక్టికాలిటీగా ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ప్రజలు పిలిచి మమ్మల్ని అవి ఇవి అడిగినప్పుడు నేను నా సొంత నిధులతో క్లీన్ చేయించిన. మీరు ఎక్కడైనా కూడా మున్సిపల్ బిల్ చూసుకోవచ్చు. నేను ఇటాచీ పెట్టి నెల రోజులు ఆ కాలువని క్లీన్ చేసిన తర్వాత వరద వస్తే కూడా పెద్ద ముప్పు లేకుండా మాకు ముప్పు తప్పింది. అయితే ఇవన్నీ గమనించిన నేను మా ముఖ్యమంత్రి గారిని అడిగితే ఫస్ట్ ఆయన సైన్ చేసిందే నీవా కాలువ మీదే. ఎవరికి రాశారు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకంటే 240 కోట్లకి అది రీచ్ అయింది. ఏది నీవా కాలువ 4 బ్రిడ్జులు 2013-14లో చేసినప్పుడు అది 135 కోట్లు ఉండింది. ఈరోజు స్టీలు సిమెంట్ కావచ్చు, ప్లస్ బ్రిడ్జులు పెరగడం కావచ్చు, రిటర్నింగ్ వాళ్ళు 2 టైప్ ఆఫ్ రిటర్నింగ్ వాల్ చేయాలి అనేది ప్రజలు కోరినారు కాబట్టి అవన్నీ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎస్టిమేటెడ్ అయ్యి ఈరోజు మళ్ళీ 100 కోట్లు పెరగడం జరిగింది. 10-12 ఏళ్ళు అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా 100% మాకున్న గడువు లోపల నీవా నదిని కంప్లీట్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ వాళ్ళతో. అదే ఎక్కడ కూడా మ్యాంగో రైతుల పట్ల హామీ ఇవ్వలే. మ్యాంగో అనేది ఇట్స్ ఏ సీజనల్ ఫ్రూట్, ఫార్మర్లకి సీజనల్ ఫ్రూట్. మొన్న ఇలాగే ఒక అతను క్వశ్చన్ అడిగాడు, సార్ మద్యానికి మీరు ప్రైజ్ నిర్ణయించినప్పుడు
మామిడికి ఎందుకు నిర్ణయించలేకపోయారు అని మా మంత్రి గారిని అడిగారు. మద్యం అనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఫిక్స్ చేసింది. ఎందుకు? ఎవ్రీడే ఇట్ ఈస్ ఎ యూస్, అంటే ప్రతిరోజు వాడకంలో ఉంది కాబట్టి మద్యాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇది పక్క రాష్ట్రాల్లో, అంటే మనకి దగ్గరగా ఉన్న కృష్ణగిరి, గుడియాతం, కర్ణాటక బార్డర్ అయిన కోలార్, ముల్బాగల్, శ్రీనివాసపురంలో అత్యధిక ప్రొడక్షన్ మ్యాంగో ఉంది. అక్కడ మార్కెట్ని బేస్ చేసి ఇక్కడ మన దగ్గర ఉన్న మార్కెటర్లు రేట్ ఫిక్స్ చేస్తారు. రేపు అది 30 రూపాయలైనా ప్రభుత్వం చేతిలో ఉండదు, అది 3 రూపాయలైనా ప్రభుత్వం చేతిలో ఉండదు. అయితే మీరు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఒక్క రాష్ట్ర గవర్నమెంట్ రైతులకి సబ్సిడీ ఇచ్చినట్టు మీరు ఉంటే చూపించండి. మా ప్రభుత్వము, మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి పోయిన సంవత్సరం 186 కోట్లు జీవో రిలీజ్ చేసి రైతులకి కేజీకి 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఫార్మర్కి మేమే 4 రూపాయలు ఇస్తే కంపెనీలో 5-6 రూపాయలు ఇచ్చారు. అంటే ఎక్కడా లేని విధంగా 10 రూపాయలు రైతుకు దక్కింది. మీరు ఇంతకు మించి ఎక్కడైనా రైతుకు దక్కినట్టు పక్క రాష్ట్రాల్లో కానీ వేరే ఎక్కడైనా జరిగి మా ద్వారా రైతులకు అన్యాయం జరుగుంటే మీరు ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా మేము పోయినసారి 4 రూపాయలు ఏ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో, ఇక్కడ నాకు అర్బన్ ఎమ్మెల్యే అయినా కూడా రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరితో కలిసి కలెక్టర్ గారి దగ్గర పోయిన సంవత్సరం మేము ప్రత్యేకంగా 1-4 సార్లు ఫ్యాక్టరీలోని పిలిస్తే వారి సమస్యను కూడా చెప్పారు. ఇప్పుడు డిమాండ్ అండ్ ఇది అనేది ఉంటుంది, సప్లై. ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిందో సప్లై ఆగిపోయింది, షిప్పింగ్ జరుగుతలేదు. ఇప్పుడు మనకి పెట్రోల్, గ్యాస్ ఎందుకు పెరిగింది? మనకు అవి అందుబాటులో లేవు కాబట్టి డిమాండ్ పెరిగింది. ఈరోజు మ్యాంగో అనే దాన్ని ఎక్కడ కూడా వాడకం తగ్గించేశారు, షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది. అయితే ఈస్టర్న్ దేశాలు ఎప్పుడు మన భారతదేశం నుండి సప్లై తీసుకునేవి ఈ యుద్ధం కారణంగా 2 సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్ జరుగుతలేదు. సో మేము ఒత్తిడి తెస్తే కంపెనీల వాళ్ళు బీగాలు వేసేస్తామంటున్నారు. అప్పుడు రైతులు ఏం చేయాలి? రోడ్లో పోయాలి. సో మేము రైతుల్ని, కంపెనీ వాళ్ళు ఇద్దరిని బ్యాలెన్సింగ్లో మా కలెక్టర్ గారు, ప్రభుత్వం, మా మంత్రి గారు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. నేను పోయినసారి ప్రత్యేకంగా దృష్టి తీసుకున్నా. ఈసారి కూడా నేను పదే చెప్తున్నాను. మా ఏఎంసీ చైర్మన్ మా వెంకటేష్ యాదవ్ గారికి కూడా చెప్పడం ఏమంటే, బయట నుండి వచ్చే కాయల్ని కొద్దిగా అరికట్టండి. ఫస్ట్ స్థానికంగా ఉన్న అక్కపక్కన నియోజకవర్గాల నుండి రైతులకు అవకాశం కల్పించండి, నిండా మిస్తే చెక్ పోస్టులు పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది. ఇంతకంటే రైతులకి ఒక కూటమి ప్రభుత్వం నుండి ఏం కావాలంటే ఇంక నేను ఏం చెప్పగలుగుతాను? సాధ్యమైనంత వరకు మళ్ళీ సబ్సిడీ ప్రయత్నం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. వారి దృష్టిలో ఉన్న దాన్ని వారే నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసేదాకా మేము కూడా ఉండాలి కదా. మనం ఒక ఎమ్మెల్యేగా వీ కెనాట్ అనౌన్స్ మళ్ళీ నేను సబ్సిడీ ఇప్పిస్తానని నేను చెప్పలేను కదా. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ గారు, లేదా అంటే మేయర్, చుడా చైర్పర్సన్ ఆర్ పార్టీ క్యాడర్ ఎవరైనా కూడా కావచ్చు, ప్రజా దర్బార్లో ప్రజల దగ్గర నుండి ఏవైతే అభివృద్ధి పరంగా కావచ్చు, లేదా అంటే ఆరోగ్య పరంగా కూడా చాలామంది నాకు ప్రజా దర్బార్లో వచ్చి ప్రాబ్లమ్స్ అని చెప్తే అది మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అనేక మందికి చిత్తూరులో దగ్గర నాకు తెలిసి ఇప్పుడు 90 కోట్ల రూపాయలు, 90 crore రూపీస్ని చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజా దర్బార్ కంటే ముందు మీ అందరికి తెలుసో లేదో డైలీవర్ ఎమ్మెల్యే అని చెప్పి నిర్భయంగా ప్రజలతో మాట్లాడే అవకాశాన్ని ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో నేనే ప్రారంభించడం జరిగింది. అక్కడ కొన్ని సమస్యలు లేవనెత్తారు. ఏమంటే వీక్లీ అనేటప్పటికీ డైలీవర్ ఎమ్మెల్యేలో ప్రతి వారానికి అవే ప్రశ్నలు, అవే క్వశ్చన్స్ రైజ్ అవ్వడం, లేదా మాకు అది తీరలేదు అని అడుగుతున్నారు. ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తాను, ఒక కాలువ రోడ్డు వేయాలి అంటే రాత్రి ఏ ట్యాపో లైటో వేసినట్టు కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మీ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపల్ అధికారులు కావచ్చు, శుక్రవారం అయిన తర్వాత శనివారం హాలిడే, సండే హాలిడే ఉంటాయి, సోమవారం విజిట్ చేస్తారు. తర్వాత ఎస్టిమేషన్ ఉంటుంది, టెండర్ ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ టెండర్ పెట్టిన 14 రోజుల తర్వాత టెండర్ ఓపెన్ అవుతుంది. తర్వాత కాంట్రాక్టర్ ఉంటాడు, వర్క్ అనేది చేయాలంటే అట్లీస్ట్ 1 నెల 45 రోజులు పడుతుంది. కానీ వారం తర్వాత వారం మనం ఎప్పుడైతే డైలీవర్ ఎమ్మెల్యే అనగానే ఫోన్ చేస్తారు, మాకు రోడ్డు మాకు కాలువ కాలేదని అడుగుతుంటే దాన్ని డైల్యూట్ చేసి మేము ప్రజా దర్బార్ అని సమస్యల పట్ల అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఆ అర్జీలన్నీ కూడా కంప్యూటర్లో పెట్టి అన్ని డిపార్ట్మెంట్లకు పంపించి మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి మేజర్గా లైట్ లేదంటే లైట్లు వేయడాలు, ట్యాప్ లేదంటే ట్యాప్ బిగించడం, వాటర్ ఇటువంటి చిన్నవి తక్షణమే జరిగిపోతున్నాయి. ఈ రోడ్లు, కాలువలు ఇది
దగ్గర దగ్గర 113 సంవత్సరాల మున్సిపాలిటీ కాబట్టి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కాలువలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే 40-50 సంవత్సరాలుగా చిత్తూరు ఉండింది. కాబట్టి రాత్రి మనం ఏదో చేసేస్తాము, రాత్రిలోనే అయిపోతుంది అనే మాట ఎక్కడ కూడా నేను ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రజా దర్బార్లో వచ్చిన 85% ఆఫ్ గ్రీవెన్స్ మేము ప్రజలకి క్లియర్ చేయడం జరిగింది. ఏమైనా పెద్దవి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇట్లాంటిది 1 or 2 థింగ్స్ తప్పితే మ్యాక్సిమం మీ దృష్టి మేము చేయను ఏదన్నా ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. ఈ 1975లో మన మాజీ ముఖ్యమంత్రి మన బ్రహ్మానంద రెడ్డి బస్టాండ్గా నామకరణం చేసి జీవో ఇచ్చారు. సో 1975 నుండి 2023 వరకు ఆ బస్టాండ్ పట్ల ఏ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఒక అధికారి కావచ్చు పట్టించుకున్న దాఖలాలు లేదు. నేను 2023లో మీరు ఎక్కడైనా చూడండి, పాత బస్టాండ్ని అభివృద్ధి చేస్తానని ఎక్కడ ప్రజలకు హామీలా. అయితే ప్రజలు గెలిపించిన తర్వాత అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ అనేది చిత్తూరు పట్టణానికి సెంటర్ ప్లేస్ కాబట్టి ఎవరూ చేయని విధంగా సాహసం చేసి దాన్ని పొజిషన్ అంటారు. అక్కడ ఎందరో ఎవరెవరు నాయకులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ప్రజలే కూడా కావచ్చు, షాప్స్ అని ఇంకొకటని షెడ్లు వేసుకొని పండ్లు కూరగాయలు అమ్ముతూ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేసి పొజిషన్ టు ది మున్సిపాలిటీ అంటే ప్రభుత్వంకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ చాలామంది దాఖలాలు ఎత్తుకొని వచ్చారు. మాకు 1871లో మా తాతగారికి ఈ భూమిని ఇచ్చారు, ఈ భూమి మాది అంటా కూడా చాలామంది వచ్చారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరిని మాట్లాడి వారికి ఎక్కడ ఏం అకామిడేట్ చేయాలో చేసి దాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వంలో పీపీఏ మోడల్ నుండి దాన్ని ఒక న్యూ బస్ స్టాండ్ బెంగళూరు సిటీ, హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీలో లాగా అండర్ గ్రౌండ్లో అంతా మీకు బస్ స్టేషను పైన వచ్చేటప్పటికి కమర్షియల్ చేయాలని ఒక ప్రపోజల్స్ అంతా కూడా పెట్టి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అప్పుడే చెప్పినట్టు పెద్ద ప్రాజెక్టులు కొన్ని ప్రభుత్వం తరపున ఉంటాయి, కొందరిపై కేసులు వేసి లేదా స్టేలు తెచ్చేవి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వాటిని కూడా పరిజ్ఞానంలోకి తీసుకొని ఒక కలెక్టర్ గారు అయితే ఏమి, నేనైతే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి, పర్యాటక శాఖ అయితే ఏమి, లేదా బస్టాండ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టరే మాకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా. కాబట్టి అది ఆన్గోయింగ్లో ఉంది. ఖచ్చితంగా మా ప్రయత్నం ఆ బస్టాండ్ని చిత్తూరుకి ఒక కమర్షియలైజ్డ్ కాంప్లెక్స్గా కట్టాలి అనేది నా కోరిక, ప్రజల కోరిక కూడా. ఖచ్చితంగా దాన్ని రానున్న 3 ఏళ్ళ లోపల పూర్తనలేము కానీ స్టార్ట్ చేసేదంటూ చేసేస్తాం. చిత్తూరు ప్రజలందరికీ నేనేం చెప్తానంటే, రాష్ట్రము దేశమంతా కూడా కాంపన్సేషన్ అనేది నగదు రూపంలో చాలా వరకు తగ్గిపోయింది. అంటే మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ రోజుకి మనం 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే పరిస్థితిలో లేదు. టీడీఆర్ బాండ్స్ 1:4 అనేది మంచి రేషియోలో ప్రభుత్వం దగ్గర నుండి ప్రజలకు ఇప్పించే బాధ్యత ఆల్రెడీ మేము తీసుకున్నాం. కలెక్టర్ గారికి కూడా మ్యాక్సిమం హై రోడ్ అసోసియేషన్ వాళ్ళే వచ్చి 80 అడుగులు అయితే మాకు ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది ఈరోజు ప్రపోజల్ కాదు, ఇది దాదాపు 50-60 సంవత్సరాల క్రితమే ఇది 100 అడుగుల నేషనల్ హైవే రోడ్డుగా గుర్తింపు ఉంది మన చిత్తూరు ప్రకాశం రోడ్ అంటే హై రోడ్. నేను గెలిచిన తర్వాత ఇది కూడా ఎక్కడ హామీలో భాగంగా నేను చెప్పలేదు హై రోడ్ చేస్తాను అని. అయితే నన్ను చాలామంది కలిసిన క్రమంలో అందరూ చెప్పింది ఏమంటే, అన్ని ఊర్లు డెవలప్ అయినాయి, అన్ని ఊర్లలో సెంటర్ డివైడర్ లైటనింగ్ ఉంది, అభివృద్ధి చెందింది. మన చిత్తూరు 113 సంవత్సరాల మున్సిపాలిటీ అయినను బ్రిటిషర్లు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ చేసి పరిపాలించిన చిత్తూరు ఒకటి అభివృద్ధి చెందలేదని అనేక సందర్భాల్లో నా దృష్టికి తెచ్చారు. కాబట్టి నేను కొందరిని మాట్లాడి రోడ్ వైడనింగ్ ప్రారంభించిన తర్వాత మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, నేను, మన రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులైన బీసీ జనార్దన్ గారు అందరూ కలిసి మాట్లాడి మనం 37.5 కోటి నిధులు అయితే కేంద్రం నుండి సంపాదించడం జరిగింది. జీవో రూపంలో జీవో కూడా రిలీజ్ అయింది. దాన్నే నేను మొన్న గాంధీ రోడ్ ఓపెనింగ్ రోజు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా నేను ఏం కోరుకుంటానంటే, మన ఊరు అభివృద్ధి చెందాలి అంటే మనమే కష్టపడాలి తప్పితే ఎవరో చేస్తారు, ఎవరో వచ్చి ఏమో ఇస్తారు అనేది తప్పు. సో 1:4 రేషియో అనేది గుడ్ రేషియో ఆఫ్ టీడీఆర్ బాండ్స్. వాటిని ఎవరైనా అమ్ముకోలేకపోయినా వారిని గైడ్ చేసేకి మా ఆఫీస్ కావచ్చు,
మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, 3 జాగాల్లో కూడా మేము ఒక బృందాలను ఏర్పాటు చేస్తాం. వాటిని తీసుకోవడానికి అనేక మంది ముందుకు వస్తారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తే మిగిలిన స్థలాల విలువతో పాటు మన ఊరు విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను వారందరినీ మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇమీడియట్గా సిఎంసి పైన ట్యాక్స్ కానీ లేదంటే సిఎంసి భూములు ఏం చేస్తున్నారు నాకు డేటా కావాలన్న తక్షణం మీరందరూ చూసుంటారు. ఈరోజు 500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేజ్ 1 స్టార్ట్ చేయడం జరిగింది. 4500 కోట్ల రూపాయలతో ఇప్పుడు మనం ఇచ్చిన 560 ఎకరాలు 600 ఎకరాలను అభివృద్ధి చేయడానికి సిఎంసి ఒక అడుగు ముందుకు వచ్చిందంటే దానికి కారణం మా ప్రభుత్వం, నేను. ఇప్పుడు అక్కడ ఉద్యోగం కావచ్చు లేదా రేపు రానున్న రోజుల్లో మీరందరూ గమనించుంటే రాణిపేట సిఎంసి ఏ విధంగా అయితే సిఎంసి ఆడ కట్టినప్పుడు ఉండిందో ఈరోజు పోయి చూస్తే రాణిపేట సిఎంసిని గుర్తుపట్టలేని విధంగా అభివృద్ధి చెందింది. ఆ విధంగా గుడిపాలలో కూడా మీరు బుల్లెట్ ట్రైన్ కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, రామాపురమే, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇన్ అండ్ అవుట్ అక్కడే, తర్చూర్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా ఇన్ అండ్ అవుట్ అక్కడే వచ్చింది. కాబట్టి రేపటికి రేపని చెప్పను కానీ 10 సంవత్సరాల్లో ఇన్ అండ్ అరౌండ్ నాకు తెలిసి ఒక 25 కంపెనీలు రావడానికి ఆల్రెడీ మన కలెక్టర్ గారితో నా దృష్టిలో ఇండస్ట్రియల్ మన ఏపీఐసిలో కూడా అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఏది కూడా మనం తీసుకొని వచ్చిన రోడ్డు లేదా మనం తెచ్చిన బుల్లెట్ ట్రైన్కో పొద్దున కంటూ ఏది రాదు. ఈస్ట్ మ్యాన్ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గార్మెంట్స్ వాళ్ళకి 25 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ? చెర్లోపల్లి దగ్గర. సో నాకు తెలిసి 3000 ఫేజ్ 1, ఫేజ్ 2లో 3000, 6000 మంది మహిళా ఎంప్లాయీస్కి ఉద్యోగం కల్పించే విధంగా ఆ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే సిఎంసి ఆపోజిట్లో డిఎస్ఆర్ ఆటో బైక్స్, ఎలక్ట్రికల్ ఆటో బైక్స్ వాళ్ళు కూడా స్థల పరిశీలన జరిగింది. మన ప్రభుత్వంతో కొన్ని చర్యలు జరుగుతున్నాయి. ఇంకా అనేక కొన్ని సంస్థలు కలెక్టర్ దృష్టిలో, నా దృష్టిలో ఎక్స్పెన్షన్ ఆఫ్ దర్ కంపెనీస్ని ఇక్కడ పెట్టడానికి మీరు చెప్పినట్టు నాకున్న బెంగళూరులో టూల్స్ కావచ్చు, మైసూర్ టూల్స్ అండ్ కంపెనీ కావచ్చు, వారందరితో కూడా సంప్రదించి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు. ఎవరు రావాలన్నా కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వస్తారు. ఇప్పుడు చిత్తూరు పట్టణంలో ఎక్కడ కూడా ఒక మంచి హోటల్ లేదు, మంచి రోడ్స్ లేదు, మంచి రెసిడెన్షియల్గా వచ్చి వాళ్ళు ఉండడానికి లేదు. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు కల్పిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చిత్తూరు నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, యూఎస్ పోయిన యువత మొత్తం కూడా తిరిగి చిత్తూరుకు వచ్చే అభివృద్ధి, నేను ఎలాగైతే చిత్తూరు నుండి బెంగళూరుకు పోయి వెనక్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలని ఆరాటపడుతున్నానో అలాగే అనేక మంది కూడా బెంగళూరు నుండి ఎవరైతే చిత్తూరు నుండి పోయి అభివృద్ధి చెందినారో వారంతా రావడానికి కూడా దేశపు ఆర్థిక వ్యవస్థ చూస్తే ఈరోజు మనం G20లో 3-4 స్థానంలో పోటీ పడుతున్నాం. భారతదేశం అంటే ఒక అమెరికా, చైనా, రష్యా, జపాన్, జర్మనీ, ఇండియా అనే ఈ 5-6 దేశాలే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ ఫార్ములా కానీ ఎంతో ప్రగతి సాధించినాం గత 12 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో. కాబట్టి నేను చెప్పడం కాదు, ఎన్ఆర్ఐలు కూడా వస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా వస్తున్నారంటే ఎగ్జాంపుల్ మన